నమస్తే తెలంగాణ ప్రజలారా. ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించుకుందాం. మన కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, సన్న వడ్లకి 500 బోనస్ ఇస్తుంది. ఇన్ని పథకాలను అమలు చేసినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత మున్సిపల్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వారికి అభ్యర్థే లేరు. కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా 60% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు జరగబోయే 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటే అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజలారా, గమనించి ఓటు వేయండి, తెలివితో ఓటు వేయండి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్ స్కామ్, ఈ కార్ రేస్ స్కామ్, ఇలా స్కాములు మాత్రమే చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని స్కీమ్స్ని అమలు చేస్తుంది. మీకు స్కామ్స్ కావాలా, స్కీమ్స్ కావాలా, ఆలోచించుకోండి ప్రజలారా. స్కాముల వైపు ఓటు వేస్తే మీరు కూడా స్కామ్ అయిపోతారు. అదే స్కీముల వైపు ఓటేస్తే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ఎన్నో అమలు చేస్తారు మన ప్రజాప్రభుత్వంలో.